గాదే ఇన్నయ్య తల్లి తేరేజమ్మ మృతి వార్త తెలుసుకున్న తర్వాత ఆశ్రమంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కొంతమంది ఉద్యోగాలలో స్థిరపడేటువంటి వాళ్ళు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అలాగే కొన్ని వివిధ వృత్తుల్లో న్యాయవాదులుగా కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారి ఇన్ని రోజులు వారి ఆలనా పాలన చూసినటువంటి తేరేజమ్మ మృతి వార్త తట్టుకోలేక వారు కొంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి ఈ ఆశ్రమంలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వారిని ఎట్లా చూస్తున్నారు అనేటువంటి విషయం మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఇక్కడ మీకు ఇన్ని రోజులు ఆలనా పాలన చూశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డా కుటుంబ సభ్యులు కూడా మనకు అండగా లేని సందర్భంలో ఇక్కడ ఎంతో మందికి వారికి అండగా నిలబడేటువంటి పరిస్థితి. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ మృతి వార్త తెలుసుకున్న తర్వాత? ఇప్పుడు వారి కొడుకు కూడా వారి తల్లిదండ్రుల దగ్గర లేరు. అట్లాంటప్పుడు ఇంతమంది విద్యార్థులు కూడా అనాథలు అయిపోయినటువంటి ఒక ఫీలింగ్ కూడా చాలామంది ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? నేను గత 15 సంవత్సరాల నుండి మా ఇల్లు ఆశ్రమంలో ఉన్నాను. మా తండ్రి గారు, మా తల్లి గారు, మా గాదే ఇన్నారెడ్డి గారు, పుష్పలత గారు, అలాగే మా నానమ్మ గారు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నారు. మేము ఈ మృతి వార్త వినంగానే హైదరాబాద్ నుండి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మా నానమ్మని మేము ఇప్పుడే చూసాము. చాలా బాధ అనిపించింది. కానీ ఇలాంటి వార్తలు విని మా బ్రదర్స్, మా సిస్టర్స్ అందరం కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసాము హైదరాబాద్ నుండి. మా నాన్నగారు మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు. నేను హైదరాబాద్ మెట్రోలో ఒక సీనియర్ స్టేషన్ కంట్రోలర్గా జాబ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మా నాన్న వాళ్ళు మేము ప్రతి పండగకి, ప్రతి ఈవెంట్కి, ఏ చిన్న బర్త్డేస్ అయినా కూడా మా ఇంట్లో మేము అందరం ఒకే దగ్గర గ్యాదర్ అవుతాము. చాలా హ్యాపీగా సంబరాలు చేసుకుంటాము. అలాగే థ్యాంక్ యూ. మీరు కూడా మీడియా తరఫున మాకు, మా ఆశ్రమంలో ఉన్న విద్యార్థులకు, మా అన్న చెల్లెళ్ళకి, అలాగే మా నాన్నకి, మా అమ్మకి మీరు కూడా అండగా నిలవాలని మేము మీకు విన్నపిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ అమ్మ నాన్ననే పిలుస్తారా? నానమ్మ, అమ్మని, ఎన్నయ్య కానీ, వారి అమ్మని కానీ, అందరినీ, వారి శ్రీమతి గారిని కానీ అమ్మ నాన్నని పిలుస్తారు అందరూ? మేమందరం అమ్మ నాన్న అనే పిలుస్తాం. ఎందుకంటే చిన్నతనంలోనే తల్లిదండ్రులు లేని బాధ మాకు ఎట్లుంటుందో మాకు తెలుసు. అందుకే అమ్మ లేని లోటు, నాన్న లేని లోటు, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఏ రోజు కూడా బాధపడొద్దు, మేమే తల్లిదండ్రులము, మేమే మీకు గురువులము, మేమే మీకు అన్నీ అని మమ్మల్ని చాలా చక్కగా ఒక మంచి పొజిషన్కి వచ్చే వరకు చాలా బాధ్యతంగా పెంచారు మా అమ్మ నాన్న వాళ్ళు. మేము చాలా సంవత్సరాల నుండి చాలా కష్టపడ్డాం. మా డాడీ కూడా మా కోసం చాలా కష్టపడ్డాడు, చాలా కృషి చేసిండు మా కోసం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని చాలా మేము కూడా మా నాన్నకు ఎప్పుడైనా కూడా మేము తోడుంటాము. మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా తాతయ్య గారు, మా అక్క చెల్లెళ్ళకు, మా అన్నదమ్ములకు మేము ఎప్పుడు కూడా అండగానే నిలుస్తాం. మేము ఉండేది కొన్ని చోట్లలో దూరం, ఎక్కడైనా స్థిరపడినా కూడా మేము ఎప్పుడైనా కూడా మా బంధాన్ని ఈ విధంగానే కొనసాగిస్తాము. మేము ఎప్పుడు కూడా కలిసే ఉంటాం. ఓకే, ఇప్పుడు మీ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ తల్లిదండ్రులు లేని పిల్లలే ఉన్నారా? అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళే ఉన్నారా అందరూ? అవునండి. అంటే కొంతమంది సెమీ ఆర్ఫన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను 3rd క్లాస్లోనే పేరెంట్స్ చనిపోయారు. నేను 10వ తరగతికి ఇక్కడికి వచ్చాను. అప్పటి వరకు బయట వర్క్స్ చేసుకునే వాళ్ళము. ఇక్కడికి వచ్చాకే మేము కొద్దిగా మెచ్యూరిటీగా, అంటే మేము లైక్ తప్పుదారిలో వెళ్ళే అవకాశాలు ఉన్నా కూడా అట్లా కాదు, ఇట్లా సమాజంలో ఇలా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి అనే ఉద్దేశంతో డాడీ మాకు అన్ని ఫెసిలిటీస్, అంటే మేము మమ్మీ డాడీ అని అంటాం, మాకు ఆ ఫీలింగ్ లేకుండా అన్ని ఫెసిలిటీస్ ముందు నుంచి కల్పించారు. చదువుకోవాలని ఎంకరేజ్ చేశారు. ఎక్కడ కూడా చెడు మార్గంలో చెడుగా ఆలోచనలు రాకుండా మాకు ప్రతిసారి ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ కొన్ని వేల మంది బయటికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా సమాజంలో ఒక మంచి పద్ధతిన, ఎవరు లేకున్నా కూడా ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి చెడుదారిలో పోకుండా అందరం కూడా బయటకు వెళ్ళి ఇక్కడ నేర్చుకున్న, మాకు డాడీ నేర్పింది, మమ్మీ నేర్పింది, ఇక్కడ నేర్చుకున్న పిల్లలందరూ కూడా మేము బయటికి వెళ్ళి సక్సెస్ఫుల్గానే ఉన్నాం. ఎక్కడ ఏ రోజు కూడా ఎటువంటి చెడు పద్ధతిలో కానీ చెడు విధానాలలో పోలేదు ఇంతవరకు. ఇప్పటివరకు ఎంతమంది, ఎప్పుడు ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఎంతమంది దీంట్లో ఇప్పటివరకు చదువుకున్నారు? ఎందుకంటే వేల మంది అంటున్నారు కదా.
సో ఇప్పుడు 2004లో ఎస్టాబ్లిష్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నేను ఉన్నప్పుడే 200 మంది ప్లస్ ఉన్నాము. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా చూసుకుంటే 2000 మంది వరకు ఇప్పటి వరకు చదువుకున్నారు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. ఇక్కడ ముఖ్యంగా అమ్మా నాన్న లేరు అన్నటువంటి బాధలు దిగమింగుకున్న తర్వాత ప్రస్తుతానికి వారే ఇన్నయ్య గారు, వారి శ్రీమతి, అలాగే వారి కుటుంబ సభ్యులే తల్లిదండ్రులుగా ఫీల్ అవుతున్నారు. వారికి ఏది కావాలని అంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి కొన్ని ఫెసిలిటీస్ ఉండవు కావచ్చు అన్నటువంటి అనుభూతిని కూడా ఇన్నయ్య గారు వీరికి కల్పించారని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఒకసారి ఇప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటున్నాయమ్మా ఇక్కడ వారిని అరెస్ట్ చేసిన తర్వాత? దగ్గర నేను చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే చదువుకున్నాను, 2010 నుంచి. ఇప్పుడు నేను బయట జాబ్ చేస్తున్నాను. నేను బయటకు వచ్చి ఎంతో కొంత జాబ్ చేస్తున్నానంటే దానికి కారణం మా డాడీ. ప్రతి ఇంట్లో ఎలా అయితే ఒక పెద్ద మనిషిలా ఉంటారో అలా ఇంతమందికి పెద్ద మనిషిలా అతనుండి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రాకుండా ఇంతకన్నా ముందు మా అన్నయ్య వాళ్ళు చెప్పినట్టుగా కానీ చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం కూడా రానియలేదు. ఏ రోజు మేము ఏడ్చింది కూడా లేదు. కానీ ఇప్పుడు మాకు ఏడుపు మాత్రమే దిక్కుగా మిగిలిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసుకొని ఉండేవాళ్ళు సడన్గా లేకపోతే పడుకోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, జాబ్స్ కూడా కరెక్ట్గా చేసుకోలేకపోతున్నాం. ప్రతి ఆలోచన అమ్మ నాన్న కళ్ళు మూసినా తెరిచిన వాళ్ళే గుర్తొస్తున్నారు. చాలా బాధగా ఉంది. మేమంటే ఇంత ఇంతున్నాం ఓకే, మాకంటే ఇంకా చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మా డాడీ త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నాము. మీకు ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి? ఎందుకంటే చదువుకుని అందరూ ఒక్కొక్క వృత్తులలో స్థిరపడుతున్నారు, చాలామంది ఇక్కడ ఒక సేఫ్ జోన్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ అందరికీ ఆలవాలంగా నిలబడి ధైర్యంగా ఉన్నటువంటి అన్యాయాన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఆశ్రమంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళు ఉంటేనే కదా సక్రమంగా నడిచేది. ఇప్పుడు డాడీ అంటే పెద్దోడు, ఆశ్రమానికి పెద్ద పెద్ద ఇన్ఛార్జ్ అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే కాబట్టి ఆశ్రమంకి ఏం సౌకర్యం కావాలి, ఏమేం ఫెసిలిటీస్ కావాలి, పిల్లలు ఎట్లా చదువుకుంటుండ్రు, ఎట్లుంటుండ్రు అనేది పెద్దవాళ్ళు డాడీ చూసుకుంటాడు. ఇప్పుడు మమ్మీ కూడా చూసుకుంటుంది. కానీ లేడీస్కి ఏంటంటే అన్ని విషయంలో తోడుగా ఒక మనిషి అనేది తోడుగా ఉండాలి. కాబట్టి డాడీ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఏది పిల్లలకి ఏది పెట్టాలి, ఏది కావాలి, వాళ్ళకి బట్టల విషయంలో కానీ ప్రతి చిన్న విషయంలో సోప్స్ విషయంలో కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలో ఉన్నా ఇప్పుడు డాడీ మమ్మీతో మాట్లాడతారు, డిస్కషన్ చేస్తారు. పిల్లలకి తినడానికి అది కావాలి, ఇది కావాలి, తెప్పియాలి అని వాళ్ళు డిస్కషన్ చేసుకొని పిల్లలకు తెప్పిస్తారు. ఇప్పుడు డాడీ లేనప్పుడు మరి ఆశ్రమం ఎట్లా నడుస్తుంది? నడవదు కదా. డాడీ ఉంటేనే కదా ఆశ్రమం నడిచేది. ఇప్పుడు డాడీని అరెస్ట్ చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు, అలా పిల్లలు ఇబ్బంది పడతారు, మాకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బందులు ఇప్పుడు మీరు అంటే ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది, ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లా ఉన్న పరిస్థితి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ ఫుడ్ విషయంలో వాళ్ళకి ఫుడ్ రావాలి. ఇప్పుడు ఎవరైనా డొనేట్ చేస్తారు, వీళ్ళు డొనేట్ చేస్తారు. ఇప్పుడు డొనేట్ చేస్తారంటే డాడీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా. అంటే ఇప్పుడు ఫుడ్ కావాలి, ఏదైనా కావాలి అంటే ఇక మొత్తం ఇన్ఛార్జ్ డాడీ కాబట్టి డాడీ దగ్గర అంతా ఇప్పుడు ఉంటుంది కాబట్టి డాడీ తెప్పిస్తాడు ప్రతి ఒక్కటి. ఏ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చిన్నపిల్లలకి తినడానికి ఏదైనా కావాలన్నా డాడీ తెప్పిస్తాడు కాబట్టి డాడీ ఉంటేనే ఆశ్రమం నడుస్తుంది. డాడీ ఉంటేనే ప్రతి ఒక్క సౌకర్యం ఏదైనా కావాలంటే డాడీ ద్వారానే వస్తుంది. కాబట్టి డాడీ కంపల్సరీ ఆశ్రమంకు ఉండాలి. మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఇప్పుడు కాదు, మాకు తల్లిదండ్రులు ఇద్దరు లేకపోయినా మాకు బట్టల విషయం కాడి నుంచి వెళ్ళి ఏ విషయం కాడి నుంచి వెళ్ళి మాకు ప్రతి ఒక్కటి ఏదైనా కావాలంటే ఎమ్మటే తెప్పిస్తాడు మాకు. ఎందుకంటే మా డాడీ గురించి మాకు బాగా తెలుసు. మాకు డాడీ ఎలాంటి వాళ్ళో ఏంటో మాకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు డాడీ కంపల్సరీ ఆశ్రమంలో ఉంటేనే మంచిది. ఓకేనా? ఇక్కడ బ్రదర్, ఒక కుటుంబంలో పిల్లల్ని సాధాలంటేనే చాలా ఇబ్బందికర వాతావరణంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. అట్లాంటప్పుడు ఎప్పుడు ఒక బ్యాచ్ అంటే 200 మంది ఎప్పుడు నిత్యంగా ఉండేటువంటి తల్లిదండ్రులు లేని విద్యార్థులకు కూడా నిలబడినటువంటి గాథ ఇన్నయ్య. చాలామందిని ఇప్పుడు మీరు చెప్తున్నారు 2000 మందికి పైగా ఇప్పటి వరకు బయటికి వెళ్ళాము, అందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయి, వివిధ వృత్తిల్లో కూడా స్థిరపడి చెప్పాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు మీ ఆలోచన, మీ డిమాండ్ ఏంటిది? ఇప్పుడు మా మేజర్ డిమాండ్ ఏంటంటే దగ్గర ఆశ్రమం నుంచి ఈ సమాజం చాలా లాభపడింది. ఎందుకంటే ఈ ఇన్నారెడ్డి సార్ ఆనంద ఆశ్రమం నుంచి దగ్గర 2000 మంది బయటకు వెళ్ళారు. వాళ్ళు ఏ హోదాలు ఉన్నారంటే వైద్యుల హోదాలో, లాయర్ హోదాలో, ఇంజనీర్ హోదాలో, సివిల్ ఇంజనీర్ హోదాలో చాలా మంచి ఉన్నారు. ఈ ఆశ్రమం వల్ల సమాజానికి లాభం చేకూరుతుంది. ఇప్పటి వరకు 2000 మంది బయటకు వెళ్ళారు. ప్రజెంట్గా తన పిల్లలు ఎట్ ద ఏజ్ 5 నుంచి 20 వరకు 150 మంది పిల్లలు ఉన్నారు.
ఇప్పుడు ఇన్నారెడ్డి వాళ్ళు గేలు అరెస్ట్ అయ్యారు, అది మాకు తెలియదు, మాకు ఎట్లా అరెస్ట్ అయ్యింది తెలియదు, అది దానికి ఏముంది మాకు తెలియదు. మాకు విన్నపం ఏంటంటే ఇప్పుడు 150 మంది పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుంది. దీనివల్ల సమాజం చెడిపోతుంది. ఎందుకంటే పిల్లలకు చదువు విద్య దూరం చేస్తుంది. ఎవరు దూరం చేస్తుంది మాకు తెలియదు. మా డాడీ ఇన్నారెడ్డి గారు ఇప్పుడు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది, పిల్లలకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. వాళ్ళకు చదువు విషయంలో మాకు సహకారం లేదు, మాకు డొనేషన్ సహకారం లేదు, బట్టల విషయం సహకారం లేదు. దీనివల్ల మా ఇన్నారెడ్డి గారు జైలు ఉండడం వల్ల ఇక్కడ చాలా అనాథాశ్రమం పాడవుతుంది. మాకు సమాజం తెలియదు, మాకు రాజకీయాలు తెలియదు, మాకు ఏం తెలియదు. ఇప్పుడు మా ఇన్నారెడ్డి గారు మేము చదువుకొని సెటిల్ అయ్యాము. ఇప్పుడు 150 మంది పిల్లలు మా ఆశ్రమం ఉన్నారు. వాళ్ళు చదవలేకపోతున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాళ్ళు సమాజానికి చెడు మార్గంలో పోయే అవకాశం ఉంది. దయచేసి ఈ విన్నపాన్ని, మా చిన్నారుల విన్నపాన్ని దయతెలిసి ఇన్నారెడ్డి గారిని వదిలించి మా జీవితంలో మీరు సహకారం చేసిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆశ్రమం అంటే మేము ఆశ్రమం లాగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మాకు ఒక కుటుంబం. ఇప్పుడు పోయిన 2000 మంది కూడా మేము ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఆ బాండ్తోనే ఉన్నాము. ఇప్పుడు బయట పోయి మేము స్థిరపడి జాబులు చేస్తున్నా కూడా, ఇప్పుడు మా సొంత బ్లడ్ రిలేషన్స్ ఉన్నా కూడా మాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ముందుగా డిస్కస్ చేయడానికి డాడీనే మేము గుర్తు తెచ్చుకుంటాం. డాడీతోనే చెప్తాం. డాడీ మాకు సజెషన్లు ఇస్తాడు. అట్లా వద్దమ్మా, ఇట్లా వద్దన్నా, మాకేం బాధ అనిపించినా, ఇప్పుడు చెల్లె వాళ్ళకి ఏం బాధ అనిపించినా వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు. డాడీ సజెషన్స్ ఇస్తాడు. ఇప్పుడు మా 2000 మందికి ఆయనే పెద్ద దిక్కు. ఆయన లేకపోయేసరికి కొంచెం మేము బయట ఉన్నా కొద్దిగా బాధాకరంగా ఉంది. ప్లస్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఫండ్స్ రావడంలో అయినా కానివ్వండి, ఇప్పుడు ఈ న్యూస్ వల్ల ఫండ్స్ కూడా స్టడీస్కి ఫర్దర్ ఇబ్బంది ఉన్నది. సో ఇప్పుడు పెరోల్ పైన వచ్చారు. తొందరలోనే బెయిల్ మీద బయటికి వచ్చి మళ్ళీ ఆశ్రమం ఫంక్షన్స్ చూస్తారని చెప్పేసి మా అందరికీ పెద్ద దిక్కు వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో, అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో చాలామందికి తెలుసు. అనాథలను ఒక్కరు చేరదీసినా కానీ వారి జీవితం మీద ఒక భరోసా కల్పించినటువంటి వాళ్ళని దేవుళ్ళగా చూస్తూ ఉంటారు. కానీ ఇంతమంది, అంటే ఇప్పటి వరకు 2004లో ప్రారంభమైనటువంటి మా ఇల్లు ఆశ్రమం అనేది ఇప్పటి వరకు 2000 మందికి పైగా ఇక్కడ మాలాంటి ఎంతోమంది విద్యార్థుల్ని చేరదీసింది. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, అలాగే సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చేరదీసిన తర్వాత మాకు ఆలన పాలన చదువుతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా మమ్మల్ని బయటికి పంపించారు. ఆ మంచితనం అనేది ఒక మంచి వ్యవస్థ నిర్మాణానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి రాజకీయాలు తెలియదు, ఎట్లాంటి అలాగే ఇక్కడ ఏ కేసులకు సంబంధించి కూడా ఏమీ తెలియదు. కానీ ఇక్కడ గాదె ఇన్నయ్య అరెస్ట్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి 150 మందికి పైగా అనాథ పిల్లలు మాత్రం చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి మాలాంటి వ్యక్తులను ఎంతోమంది తయారు చేస్తున్నటువంటి విధానంలో సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నటువంటి మార్గదర్శనంలో కూడా నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్ పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి వారిని కూడా మళ్ళీ ఇట్లాంటి ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్లాలంటే ఇక్కడ వచ్చేటువంటి నిధులు ఆగిపోతున్నాయి. గాదె ఇన్నయ్య గారి అరెస్ట్ తర్వాత అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ప్రస్తుతానికి పెరోల్ మీద ఇక్కడికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో 48 గంటల గడువు విధించారు. కానీ ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి మళ్ళీ తమ నాన్నను మాకు ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు. అందరికీ ఒక కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పండుగలు కానీ, పబ్బాలు కానీ, ఇంకేదైనా మంచి అకేషన్స్ వచ్చినప్పుడు ఒక 2000 మంది పిల్లలు ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి ఒక అతిపెద్ద కుటుంబంగా ఇక్కడ వీళ్ళు విరాజిల్లుతున్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితులకు అడ్డు తగిలేటువంటి వ్యవస్థ ప్రస్తుతం నెలకొంది. కాబట్టి అందరికీ, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ గాదె ఇన్నయ్యను పూర్తి స్థాయిలో బెయిల్ మీద విడుదల చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఇల్లు ఆశ్రమం విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. జఫర్గఢ్ మండలం సాగరం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.